హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో దోశ పిండితో ఎంతో రుచికరంగా ఉండే వడలు. 2 కప్పుల దోశ పిండికి అరకప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల దోశ పిండిని వేసేసుకోండి. ఈ దోశ పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. దోసపిండిని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఈ అరకప్పు బొంబాయి రవ్వను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త లైట్గా వేగనివ్వండి. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా ఈ బొంబాయి రవ్వని దోసపిండిలో కలిపేసుకోవచ్చు. కానీ ఇలా మనం ఫ్రై చేసి వడలు చేస్తే చాలా బాగుంటాయి. మీరు వడలే కాదండి, నేను చేసే విధంగా బోండాలైనా వేసుకోవచ్చు. ఈ రవ్వను మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించితే మాత్రం రవ్వ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రవ్వను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వను ఇప్పుడు మనం ఈ దోశ పిండిలో వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పిండిలో ఈ రవ్వ అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఎలాంటి నీళ్లు వేయకుండా మనం కలుపుకోవాలి. మీరు ఈ బొంబాయి రవ్వ ప్లేస్లో కావాలంటే బియ్య పిండినైనా తీసుకోవచ్చు. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన పిండి అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకోండి. అల్లం ముక్కలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అల్లం ఫ్లేవర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉంటే మాత్రం కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ పిండిలో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు వేసేసాక అంతా ఒక్కసారి ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మనం ఈ రవ్వతో చేసే వడలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఎలాంటి చట్నీ లేకుండా అయినా మనం తినేయచ్చు. కొద్దిగా పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మనకు ఇంట్లో ఇడ్లీ పిండి అనేది దోశ పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది. పిల్లలకి మనం మళ్ళీ దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసిస్తే వాళ్ళకి బోరు కొడతా ఉంటుంది. అలాంటప్పుడు మీరు నాలాగా ఇలా వడలు చేసి పెట్టండి. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో ఇడ్లీ పిండితైనా చేసుకోవచ్చు. మన పిండి అనేది రెడీ అయిపోయింది కదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక మనం చేతికి కొద్దిగా నీళ్లను అప్లై చేసుకొని ఈ వడల పిండిని తీసుకొని ఇప్పుడు వడ షేపులాగా వడలు తయారు చేసుకోండి. మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. మీకు ఇలా చేత్తో చేయడం రాకపోతే మనం టీ వడపోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి కొద్దిగా నీళ్లను అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వడలాగా రెడీ చేసి ఈ స్ట్రైనర్ మీద మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఇప్పుడు మన ఆయిల్ అనేది వేడైపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నిదానంగా ఈ వడల్ని వేసేసుకుందాం. మీడియం మంట మీద పెట్టుకొని ఈ వడల్ని నిదానంగా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకోండి. మీకు చేత్తో వేయడం కుదిరితే మాత్రం డైరెక్ట్గా చేత్తైనా వేసుకోవచ్చు. వడలు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నిదానంగా ఒక్కొక్కటిగా తిప్పుకుంటా మంచి క్రిస్పీగా వేగేంత వరకు మనం వేయించుకుందాం.
మనం ఈ వడల్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే మంటను అడ్జస్ట్ చేసుకుంటా ఈ వడలు మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. మన వడలు అనేవి మంచిగా క్రిస్పీగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎలాంటి చట్నీ లేకుండా మనం ఉట్టి అయినా తినేయచ్చు. కానీ దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ, పల్లీల చట్నీతో టేస్ట్ చేసేయండి. మీకు గనక ఈ దోసపిండితో చేసిన ఈ వడల రెసిపీ నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.